దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రక్రియల ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్స్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఎస్ఐఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ లిస్టుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ ప్రక్రియ ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని, ఇది ఇలాగే కొనసాగితే దాదాపు 6.5 కోట్ల మంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం బోగస్ డూప్లికేట్ ఓట్లను తొలగించడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే పారదర్శకత లేకుండా భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు, కంపాన్షియన్షిప్ సంస్థ ఫౌండర్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓల ద్వారా ఇంటింటి ఓటర్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఓట్ల హక్కుతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, పౌరసత్వానికి కూడా ముప్పు వస్తుందనే భయంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటును సులువుగా తనిఖీ చేసుకునేందుకు ఒక వెబ్సైట్ను, క్యూఆర్ కోడ్ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. మన దగ్గర సాధారణంగా ఇప్పటిదాకా కూడా మేము గమనించింది ఏంటంటే ఎక్కువ మందికి దీని మీద అవేర్నెస్ లేదు. గతంలో కూడా ఎస్ఐఆర్ జరిగి ఉండడం, వాటిల్లో ఇంత తీవ్రత ఉండకపోవడం వల్ల పర్లేదు, మన ఓటు ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను కదా, అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా అనే ధైర్యం కావచ్చు, మనకి ఏమవుదు అనుకునే కావచ్చు, చాలామంది అండి, ఒక కమ్యూనిటీ అని కాదు, అందరూ కూడా అలాంటి అపోహలో ఉన్నారు. సో అసలు ఎస్ఐఆర్ వల్ల దాన్ని ఎలాగా ఫేస్ చేయాలో అలా చేయకుండా ఉంటే కనుక ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు. రీసెంట్గా మనం చూస్తే బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 80 లక్షల ఓట్లు, వీళ్ళన్నీ పోయాయి చాలామంది. సో ఇక్కడ మనతో ఉన్న వాళ్ళు కూడా అలాంటి నష్టానికి గురి కాకుండా, ఇంకో భయం ఏముందంటే ప్రజల్లో, ఒకవేళ ఎన్నికల హక్కు కోల్పోతే, మన భారత పౌరుల ప్రాథమిక హక్కుది, ఒక హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పోతాయేమని చెప్పి భయం ఉంది. అలాగే పౌరసత్వానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి భయం ఉంది. అందువల్ల మేము ఈ రోజున ఎస్ఐఆర్ సర్వీస్ కమిటీగా, ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి దీనిని మీరు ఎంతవరకు భయపడాలి, ఎంతవరకు జాగ్రత్త పడాలి, భవిష్యత్తులో ఏమేమి మీరు రెడీగా చేసుకోవాలని, అలాగే మేము ఒక వెబ్సైట్, స్వయంగా మేము ఒక వెబ్సైట్ తయారు చేసాం ప్రజలకి ఈజీగా ఉండడం కోసం. కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్లో వీటిలో వెళ్తే మీ డేటా సరిగ్గా మీకు రావట్లేదు, చాలామంది ప్రయత్నం చేస్తే డేటా రావట్లా, వాళ్ళు డోర్ నెంబర్ పెట్టి సెర్చ్ చేసినా తెలియట్లేదు, పేరుతో సెర్చ్ చేసినా తెలియట్లేదు. అయితే అది ఈజీగా ఉండడం కోసం చాలా కష్టపడి ఒక పెద్ద మేము ఒక టీంలను తయారు చేసుకొని ఒక వెబ్సైట్ని తయారు చేసాము. దాని క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసాము. అది స్కాన్ చేస్తే ఈజీగా 2002లో ఓటర్ల లిస్టులో ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి 2002లో కూడా ఎక్కడున్నా కానీ, విజయవాడ కదని మొత్తం స్టేట్ అంతా కూడా ఎక్కడున్నా కానీ తెలుసుకునేలాగా వెబ్సైట్ తయారు చేసుకున్నాం మేము. ఆ వెబ్సైట్ ద్వారా ఈ రోజున అనౌన్స్ చేస్తున్నాము. ఆ వెబ్సైట్ ద్వారా ఎంటర్ అయ్యి మన 2002లో మన ఓటు ఎక్కడుందని చూపించవచ్చు. దాని మీద ఉండే సీరియల్ నెంబరు, ఆ నెంబర్ని కూడా మన ఇంటికి వచ్చే బిఎల్ఓలకి 2025 కార్డుకి రెండింటి మ్యాపింగ్ చేసుకునేలాగా ఇవ్వడం అవుతుంది. చాలా సులువు అవుతుంది. తమ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వేసవి సెలవులు ముగియటంతో శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు సోమవారం ఘనంగా పునః ప్రారంభమయ్యాయి. నూతన విద్యా సంవత్సరానికి శుభారంభం పలుకుతూ చిట్టినగర్లోని స్మార్ట్ క్యాంప్స్లో సరస్వతీదేవి, విఘ్నేశ్వర స్వామి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత సూర్యారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, విద్యా సంస్థలు మరింత పురోగతి కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల అవగాహన పెంపొందించుకునేలా వివిధ విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు మరింత ఉత్సాహంతో చదువులో ప్రతిభ కనపరిచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు ఘన స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు విద్యా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం మాతా సరస్వదేవే నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీగోత్ర విద్యా సంస్థలు శుభదినమున స్కూల్ పునఃప్రారంభానికి దైవజ్ఞులు ముహూర్తం ఖరారు చేసినందున పిల్లల సమక్షంలో, ఉపాధ్యాయుని సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో విఘ్నేశ్వర పూజ, సరస్వతీ పూజని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ భగవంతుడు అన్ని దేవుళ్ళు పిల్లల మీద, ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద, బంధుమిత్రుల మీద వారి యొక్క ఆశీస్సు ఉండాలని, ఈ విద్యా సంవత్సరం యావత్తు ఎవరికి ఏ రకమైన విఘ్నాలు కలగకుండా అందరూ కూడా ఆరోగ్యాలతో చక్కగా చదువుకొని విద్యాభివృద్ధి సాధించాలని ఆ దేవదేవులందరినీ కూడా మనస్ఫూర్తిగా పిల్లల తరపున, ఉపాధ్యాయుల తరపున, తల్లిదండ్రుల తరపున కోరుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మంచి రోజున స్కూల్ పునఃప్రారంభంతో ప్రతి సంవత్సరము మంచి ఫలితాలు ఆశిస్తున్నాము. అదే మాదిరిగా రాబోయే ఈ విద్యా సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించాలని, లాస్ట్ ఇయర్ కూడా 10th క్లాస్లో టాప్ మార్క్స్తో 100% రిజల్ట్స్తో సాధించడం జరిగింది. అలాగే మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది. అట్లాగే విద్యతో పాటు విద్యేతర విషయాల్లో కూడా పిల్లలు అనేక రంగాలలో పార్టిసిపేట్ చేస్తూ మొన్న నేపాల్ కూడా వెళ్ళడం జరిగింది. కరాటీలో పిల్లలు పార్టిసిపేట్ చేయడం, చదరంగంలో కానీ, డ్యాన్స్లో కానీ, ఎలక్ట్రిషన్లో కానీ, డ్రాయింగ్లో కానీ ఏ కాంపిటీషన్కి వెళ్ళా పిల్లలు లాస్ట్ ఇయర్ మంచి అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే రావాలని, పిల్లలు చక్కగా చదువుకోవాలని, అట్లాగే ప్రతి పిల్లలు కూడా క్రమశిక్షణ చాలా అవసరం. ఆ క్రమశిక్షణ అనేది శ్రీగోత్ర విద్యా సంస్థలో నేర్పడం జరుగుతుంది. అన్ని మతాలు పూజలు, అన్ని మతాల పండగలు, అన్ని మతాల యొక్క కల్చర్సు స్కూల్లో ఉంచి పిల్లల్లో ఒక ఏకాభిప్రాయం, అందరము ఒకటే అనే ఒక అభిప్రాయాన్ని తీసుకొస్తూ పిల్లల్లో స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుతూ చక్కగా వాళ్ళు చదువుకునే రకంగా గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యా సంవత్సరము అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదములు. నమస్కారం అందరికీ. ప్రతి సంవత్సరం మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్ని మంచి రోజున స్టార్ట్ చేస్తాము. ఈరోజు స్కూల్ పునఃప్రారంభము. గవర్నమెంట్ 12వ తారీఖు అన్నా సరే మేము 11వ తారీఖు దైవజ్ఞులు ముహూర్తం ఖరారు చేశారు కాబట్టి ఈరోజు స్కూల్ పునఃప్రారంభం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమంతో మొదలుపెట్టాము. పోయిన సంవత్సరం మా పిల్లలందరూ బాగా చదువుకున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఈ సంవత్సరం కూడా వాళ్ళు సాధించాలని, మా స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు బాగుండాలని మంచి రోజున స్కూల్ పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరూ వచ్చారు. ఇన్ని సంవత్సరాలు మా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని, వాళ్ళకి అన్నీ మంచి జరగాలని, మా విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలందరూ కూడా వాళ్ళ లక్ష్యాలను ఈ సంవత్సరం కూడా సాధించాలని, 10th క్లాస్ లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్ వచ్చింది, ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్ సాధించాలని వాళ్ళు లక్ష్యం ఏర్పరచుకోవాలని చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిద్భవత మే సదా. ఎవరైతే విద్యా ప్రారంభం చేస్తారో వారందరూ కూడా ముందుగా సరస్వతి ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే సకల విద్యలు కూడా ప్రాప్తిస్తాయి కాబట్టి శాస్త్రం. అలాగే ఈ గౌతమ్ విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం కూడా స్కూలు ప్రారంభం చేసే ముందు చక్కగా విఘ్నేశ్వర పూజ, సరస్వతీదేవి పూజ చేసి విద్యార్థులను కూడా ఆశీర్వచనం ఇప్పిస్తున్నారు. దానివల్ల అందరికి కూడా ఉత్తమమైనటువంటి మేధస్సు, జ్ఞానం కలిగి సకల విద్యలు కూడా అభ్యసించాలని చెప్పని, అలాగే తద్వారా వారు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించాలని చెప్పని, వారు భవిష్యత్ అంతా కూడా శుభప్రదంగా ఉండాలని చెప్పని ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈ విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో మా సూర్యారావు సార్ గారు ఏదైతే సంకల్పం చేశారో చక్కగా అన్నీ కూడా నెరవేరాలి. అలాగే ఈ గౌతమ్ హై స్కూల్ విద్యాసంస్థలు కానీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని చెప్పని, అలాగే ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడాను చక్కగా మంచి మేధస్సుతో, జ్ఞానంతో వారు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో నియోటెనాలజిస్టుల జాతీయ సమావేశాలు ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఐఏపీ నియోకాన్ 2026 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా నవజాత శిశు వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్ 1200 మంది వరకు హాజరవుతారని ఆయన వివరించారు. నవజాత శిశువుల మరణాల రేట్లు తగ్గించే దిశగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధనల గురించి వర్క్షాపులు, సదస్సులు జరుగుతాయని ఆయన వివరించారు. ప్రసవ సమయంలో నవజాత శిశువుల మరణాల రేట్లు తగ్గించే దిశగా ఈ సమావేశాలు ఉపకరిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్పేటలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఏపీ నియోకాన్ 2026 ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ పివి రామారావు, సెక్రటరీ చైర్మన్ డాక్టర్ మల్లికార్జునరావు, ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు 13, 14, 15 తేదీల్లో జరిగే నియోనెటాలజిస్టుల సమావేశ వివరాలను వివరించారు. అమరావతిలో తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశాలకు సీఎం చంద్రబాబు నాయుడిని, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో తొలి రోజున విజయవాడలోని పలు ఆసుపత్రుల్లో 9 వర్క్ షాపుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్ షాప్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నవజాత శిశు వైద్య నిపుణులు పాల్గొని నియోనెటాలజీ రంగంలో వస్తున్న ఆధునిక వైద్య విధానాల గురించి యువ వైద్యులకు మార్గదర్శకం చేస్తామని తెలిపారు. నవజాత శిశువుల పునరుజ్జీవనం, శ్వాసకోశ సంరక్షణ, పోషణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, NICU నిర్వహణ, న్యూరో డెవలప్మెంట్ వంటి అనేక ముఖ్యమైన అంశాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు. 14, 15 తేదీల్లో కేల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే సమావేశంలో 1200 మంది నవజాత శిశు వైద్యులు, పీడియాట్రిషియన్స్ పాల్గొంటారని తెలిపారు. ప్రసవ సమయంలో నవజాత శిశువుల మృతి రేటు తగ్గించే దిశగా అనుసరించాల్సిన అధునాతన వైద్య విధానాల గురించి నిపుణులు వివరిస్తారని తెలిపారు. గత శతాబ్ది కాలంతో పోలిస్తే నవజాత శిశువుల వైద్యంలో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని, మోర్టాలిటీ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. పాశ్చాత్య దేశాల తరహాలో ఈ రేటును మరింత తగ్గించే దిశగా ఈ సదస్సును ఎంతగానో ఉపకరిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ నోరి సూర్యనారాయణ ఇంకా పలువురు శిశు వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నేషనల్ నీనేటాలజీ కాన్ఫరెన్స్. This is the 17th National Neonatology Conference of IAP Neocon. అది రేపటి నుంచి 12th, 13th and 14th 3 days. ఫస్ట్ డే వచ్చేసరికి వర్క్ షాప్స్ ఉంటాయి. డిఫరెంట్ హాస్పిటల్స్లో వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. 13th and 14th సాటర్డే అండ్ సండే ఆఫ్ జూన్
కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ అంటే బేసికలీ అమరావతి రీజియన్లో మనం ఈ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఒక అమరావతి రీజియన్లో డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం అనేది ఫస్ట్ టైం అనమాట. సో దీనికి హెల్త్ మినిస్టర్ గారిని, సీఎం గారిని ఇన్వైట్ చేయటం జరిగింది. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, బట్ హెల్త్ మినిస్టర్ గారు వస్తున్నారు. సాటర్డే వస్తారు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్కి. సో వచ్చి ఈ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేస్తారు. సో రేపు వచ్చేసరికి వర్క్ షాప్స్ డిఫరెంట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. అంటే మెయిన్గా ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవజాత శిశువుల కాన్ఫరెన్స్లో మెయిన్గా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే పిడియాట్రిషియన్స్ అండ్ నవజాత శిశువుల స్పెషలిస్ట్, నియోనటాలజిస్ట్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో అందరూ వస్తారు ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ, నాట్ ఓన్లీ అవర్ తెలుగు స్టేట్స్, అక్రాస్ ది కంట్రీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1100 to 1200 పైన రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ గ్యాదరింగ్. సో దానిలో వర్క్ షాప్స్ ఫస్ట్ డే వచ్చేసరికి సో హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ స్కిల్స్ అంటే నవజాత శిశువుల కేర్లో ఇంకా బెటర్ కేర్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి, దానిలో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, దానికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంతా ఈ వర్క్ షాప్స్లో జరుగుతుంది. అంటే దానిలో అల్ట్రాసౌండ్ వర్క్ షాప్ అని, అట్లాగే హార్ట్ స్కాన్ వర్క్ షాప్, ఎకో వర్క్ షాప్ అది ఉంది. అలాగే వెంటిలేషన్ మీద వర్క్ షాపు, అలాగే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటారు దాని మీద వర్క్ షాపు. సో అట్లాగే ప్రొసీజర్స్, నవజాత శిశువుల్లోకి ప్రొసీజర్స్ ఎలా చేయాలనే దాని మీద వర్క్ షాపు. సో అట్లా డిఫరెంట్ వర్క్ షాప్స్ ఉన్నాయి. టోటల్గా 9 వర్క్ షాప్స్ చేస్తున్నాం. ఫస్ట్ 1 yearలో దాటేవాళ్ళు 1000 మంది పిల్లలు పుడితే ఎంతమంది చనిపోతారంటే 120 నుంచి 130 మంది చనిపోయేవాళ్ళు. దాన్ని మనం 25 to 20 వరకు తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ కేరళ లాంటి స్టేట్స్లో కొంత తక్కువ ఉంది, అరౌండ్ 5 to 6 అట్లా ఉంది, ఎట్ పార్ విత్ ద వెస్టర్న్ స్టాండర్డ్స్ అనమాట. బట్ మన ఏపీ స్టేట్లో అరౌండ్ 18, 20, 22 ఉంది, 23 అట్లాగా. అది వేరింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా అనమాట. ఆ స్టాటిస్టిక్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏదైనా ఎనీహో లాస్ట్ 30-40 years దాన్ని తగ్గించగలిగాం. దాన్ని ఇంకా తగ్గించి ఇంకా వెస్టర్న్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లాలంటే ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్సెస్ ఈ నియోనటాలజీ మీద ఫోకస్ చేస్తూ మాట్లాడే సదస్సులు చాలా చాలా అవసరం. ఎందుకంటే దీంట్లో వర్క్షాప్స్ జరుగుతాయి. వర్క్షాప్స్లో ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ సరైన అవగాహన, సరైన ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో ఏంటంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, కొత్త ఇంకా నియోనేటల్ మోర్టాలిటీ తగ్గించడానికి ఏమేమి చేయాలి, దాని గురించి డిస్కషన్స్ నెక్స్ట్ 2 daysలో అంటే ఈ సాటర్డే సండే కాన్ఫరెన్స్ డే టు డే మీటింగ్లో డిస్కస్ చేయటం, దాని గురించి ఒక కాన్సెన్సస్ ఒపీనియన్కి రావడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ సదస్సు నేషనల్ వైడ్ చేస్తున్న సదస్సు కాబట్టి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఏపీ స్టేట్లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. అల్టిమేట్గా చూసుకుంటే మనకి ఏంటంటే ఈ నియోనేటల్ మోర్టాలిటీకి వెళ్తే మనం ఏంటంటే ఆ ప్రీమెచ్యూరిటీ, లో బర్త్ వెయిట్, న్యూట్రిషన్ పార్ట్ ఆఫ్ ది బేబీ, న్యూట్రిషన్ పార్ట్ ఆఫ్ ది మదరు అండ్ సెప్సిస్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద మదర్ బేబీ. ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గడానికి ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ వర్క్. గవర్నమెంట్ సెక్టర్లోనూ జరగాలి, ప్రైవేట్ సెక్టర్లోనూ జరగాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ మార్టాలిటీ తగ్గడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్టికులర్గా చూస్తే మన విజయవాడ జీజీహెచ్లోనే 80 beds ఉన్నాయి, స్పెషాలిటీ బెడ్స్. స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి నియోనేటల్ దీనికోసం. అది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం ఒకటే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేయడానికి మార్టాలిటీ తగ్గించడానికి నాలెడ్జ్ కావాలి. ఈ కాన్ఫరెన్స్ అని ఈ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసి లేటెస్ట్ నాలెడ్జ్ని మనకి ప్రాక్టీసింగ్ పెడియాట్రిషియన్స్ కానీ లేకపోతే టీచింగ్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కానీ నేర్చుకుంటే కనుక ఈ మార్టాలిటీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నియోనటాలజీ స్పెషాలిటీలో ఎస్పెషల్లీ చాలా అడ్వాన్సెస్ జరుగుతున్నాయి. ఇదివరకు మనకు పీరియడ్ ఆఫ్ వైబిలిటీ, పుట్టంగా బతకడానికి ఛాన్స్ అనేది 28 weeks తర్వాత ఉండేది. ఇప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ వైబిలిటీ అనేది 20 weeks కూడా వస్తుంది. ఇదంతా ఎట్లా సాధ్యపడిందంటే ఈ నియోనటాలజీ ఫీల్డ్లో వచ్చే రీసెంట్ అడ్వాన్సెస్ మూలన, ఈ వచ్చిన అడ్వాన్సెస్ అన్ని అందరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో స్ప్రెడ్ అవటం మూలన జరుగుతుంది.
పశ్చిమంలో ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకొని అపరిష్కృత డ్రైనేజీ సమస్యకు త్వరలో మోక్షం లభించనుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత డ్రైనేజీ పైపు లైన్ల సామర్థ్యం సరిపోకపోవడంతో జెండా చెట్టు అవుట్ఫాల్ డ్రైనేజీ, పంజా సెంటర్, గాంధీహిల్ అవుట్ఫాల్ డ్రైనేజీ, రైల్వే స్టేషన్ వద్ద డ్రైనేజీలు పొంగి మురిగి రోడ్లపై పారుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కన్సల్టింగ్ ఇంజనీరింగ్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు డ్రైనేజీలను పరిశీలించారు. 53వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీరావు కూటమి కార్పొరేటర్లతో కలిసి పశ్చిమంలోని డ్రైనేజీ వ్యవస్థకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో నాగపూర్కు చెందిన కన్సల్టింగ్ ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ టీం సిబ్బంది మాజీ కార్పొరేటర్లతో కలిసి పశ్చిమంలోని ప్రధాన ప్రాంతాలైన అవుట్ఫాల్ డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ రఘునందన్, నితిన్ పురాణిక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రధాన ప్రాంతాలైన గాంధీహిల్ అవుట్ఫాల్ డ్రైనేజీ, జెండా చెట్టు, కృష్ణవేణి మార్కెట్, రైల్వే స్టేషన్, వెహికల్ డిపో, యూజీడీ పంపింగ్ స్టేషన్ తదితర ప్రాంతాల్లోని అవుట్ఫాల్ డ్రైనేజీలను పరిశీలించామన్నారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో టెక్నికల్ టీం సిబ్బందితో కలిసి డ్రైనేజీల వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. సుజనా చౌదరి చొరవతో పశ్చిమంలోని డ్రైనేజీల వ్యవస్థలకు మోక్షం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు దుర్గారావు, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, గుడివాడ నరేంద్ర రాఘవ, 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు నందే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సుజనా చౌదరి గారి సూచనలతో ఈరోజు మొన్న ఆయన దృష్టికి మేము జనసేన పార్టీని చేరిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి దృష్టికి ఏదైతే ఇక్కడ 1 టౌన్ అవుట్ఫాల్ డ్రైనేజ్ సమస్య మెయిన్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాల క్రితం నిర్మించారో ఆ యొక్క సమస్యని సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మొన్న విజిట్ చేసి మన యొక్క 1 టౌన్ ముఖ్యంగా గాంధీజీ అవుట్ఫాల్ డ్రైన్ యొక్క సమస్యని అర్థం చేసుకొని ఎప్పటి నుంచో మేము 2005లో కూడా అక్కడ కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది. 2010లో అక్కడ గాంధీలు దగ్గర ట్రాక్ కింద మొత్తం స్ట్రక్ అయిపోయి 3 రోజులు 1 టౌన్ ప్రాంతం మొత్తం మురుగునీరుతో మునిగిపోయి అందరూ మాకు చేతనంత మేము అందరూ కూడా ఆ రోజు సేవాక్రమాలు చేసి ఆ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా సహకరించి ఏదైతే తర్వాత 2010 తర్వాత ఒక డైవర్షన్ కెనాల్ అయితే అక్కడ మేము నిర్మించడం జరిగింది. నేనే ప్రపోజల్ పెట్టాను దానికి కౌన్సిల్లో. పెట్టిన తర్వాత ఆ రోజున్న ప్రద్యుమ్న గారు కానీ అందరూ కమిషనర్ గారు సహకరించి జెండా చెట్టు దగ్గర నుంచి పోలీస్ స్టేషన్, గాంధీ హిల్, కాళేశ్వరం మార్కెట్ మీదుగా కృష్ణా కెనాల్లోకి ఏదైతే వర్షం పడేటప్పుడు వర్షపు నీరు ద్వారా ఆ ఏరియా ముంపుకు గురవుద్దో ఆ కెనాల్ దాన్ని నిర్మించడానికి సుమారుగా 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దానివల్ల కొంత ఉపశమనం పొందుతున్నాం 20%. కాదు మిగిలిన 80% మొత్తం ఈ రైల్వే గాంధీ హిల్ నుంచి ట్రాక్ కింద నుంచి ఇక్కడ ఈ పరిస్థితిలో ఇక్కడకి ఏదైతే వెహికల్ డిపో దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఈ సంపు ఏదైతే ఉందో వాటర్ది ఈ మురుగునీటికి ఇక్కడ మురుగునీరుని ఇక్కడ నుంచి బుడమేరకు పంపించే పరిస్థితి ఉందో ఇక్కడ ఈ కెపాసిటీ సరిపోవట్లని చెప్పి మేము అనుకుంటున్నాం. దీన్ని 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది ఇంకా అలాగే ఉందని చెప్పి మా భావన. మా ఉద్దేశం ఏంటంటే మేము ఎమ్మెల్యే గారి సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళింది వర్షపు నీరు వచ్చినప్పుడు 5 నిమిషాల్లోనే మా ఏరియా అంతా మునిగిపోయి లాస్ట్ ఇయర్ ఒక 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఆస్తి నష్టం ఎప్పుడు గొడవన్లోకి వాటర్ వచ్చేసి అలా ఒక సరుకులు పాడైపోయి అది ఆస్తి నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంది. ఇదన్నీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని మాకు ఇక్కడ 1 టౌన్ ప్రజలు మేము కోరుకున్నది ఏంటంటే ఏదైతే వర్షం నీరు కానీ మురుగునీరు కానీ ఉందో వీలైనంత త్వరగా డిశ్చార్జ్ అవ్వాలి. నిన్న రాత్రి కురిసిన అతి భారీ వర్షంతో అపార నష్టం వాటిల్లింది. పోటెత్తిన వరద విధ్వంసం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తి అతలాకుతలం చేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లి పెద్ద సంఖ్యలో రోడ్లు, కల్వర్ట్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అయితే విపత్తు సమయంలో రాష్ట్ర సర్కార్ ముందే అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లాల వారీగా జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వానలు తగ్గినాక సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు పునరుద్ధరణ పనులతో పాటు నష్టం అంచనా వేయిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం ముందు చూపుతో ప్రాణ నష్టం తప్పగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.